యేసయ్యలోనే మన యొక్క సమస్త అవసరాలు తీర్చబడుతూ ఉంటాయి. మన అవసరాలు తీర్చేది ఆయన మాత్రమే. మన యావత్తు అవసరాలు ఆయనకు మాత్రమే తెలుసు. అందుకనే మనం దేవుని దగ్గరికి మనము రావాలి. మన బైబిల్లో ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఎంత గొప్ప అద్భుతాన్ని పొందుకున్నాడో మనం చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, యేసు ప్రభు కపెర్నహూము అనే ఒక ప్రదేశంలోకి వచ్చారు. అక్కడికి ఆయన యొద్దకి ఒక వ్యక్తి, శతాధిపతి, అన్యుడైన ఈ వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఎందుకు అంటే తన ఇంటిలో తన సేవకుడు మిగుల ఇబ్బంది పడుచు ఉన్నాడు, బహుగా బాధపడుచు ఉన్నాడు. ఎందుకు అంటే అతనికి పక్షవాయువు రోగము వచ్చి ఉన్నది. మనం అంటాం కదా, స్ట్రోక్ అని అంటాం, లేకపోతే పారాలసిస్ అని అంటాం కదా. ఈ రోగముతో ఇబ్బంది పడుతున్న ఆ వ్యక్తి పట్ల శతాధిపతికి ఎంత ప్రేమ చూడండి. తన సేవకుడే, ఇంట్లో పనిచేసేవాడే, కానీ అతని పట్ల శతాధిపతికి, ఆ ఇంటి యజమానుడికి ప్రేమ చూసారా? ఆ ఇంటి యజమానుడికి ఒక బాధ్యత చూసారా? ఆ ఇంటి యజమానుడైన ఈ శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఎందుకు అంటే యేసుని చాలా వ్యత్యాసంగా శతాధిపతి చూస్తూ ఉన్నాడు. యేసుని కేవలము యోసేపు మరియ యొక్క కుమారుడుగా మాత్రమే చూడట్లేదు, కానీ యేసుని ఒక ప్రభువుగా, ఆయనే దేవుడుగా, ఆయనే జీవాధిపతిగా, ఆయనే స్వస్థపరిచే దేవుడుగా, ఒక పరిపూర్ణ విడుదలిచ్చే దేవునిగా, ఆయన నోట నుండి వచ్చే మాట చాలయ్యా, నీ నోట నుండి వచ్చే మాట చాలు, ఆ మాటలోనే శక్తి ఉన్నది అని నమ్మాడు. ఎవరో చెప్పుంటారు యేసు ప్రభు గురించి, ఆ యేసయ్యే, ఆయనే దేవుని కుమారుడు, ఆయనే స్వస్థపరిచే దేవుడు, ఆయనే విడుదలిచ్చే దేవుడు, ఆయన నోట ద్వారా వచ్చే మాట అది ఎంతో శక్తివంతమైన మాట, అసాధ్యాలని సాధ్యంగా చేసే మాట అని ఎవరో చెప్పుంటారు. ఆయన విన్నాడు, శతాధిపతి విన్నాడు, విశ్వసించాడు. వినుట వలన ఏమొస్తుందండి? విశ్వాసము. నువ్వు ఎంత యేసు ప్రభు గురించి వింటూ ఉంటావో, ఎంతగా నువ్వు వినిన మాటల్ని స్వీకరిస్తూ ఉంటావో, అవును అవును ఇది సత్యమే, ఇది సత్యమే అని నీ లోపల, నీ యొక్క హృదయంలో నుంచి వచ్చే ఆలోచన అలా ఉన్నట్లయితే, అయ్యా నేను ఈ మాటల్ని నా హృదయంలోకి తీసుకుంటూ ఉన్నాను, నా నోటి ద్వారా నేను పలుకుతూ ఉన్నాను. యేసు ప్రభువు సజీవమైన దేవుడు, యేసే ఆయనే ప్రభువు, ఆయనే నా రక్షణకర్త, ఆయనే నన్ను స్వస్థపరచువాడు అని ఎంతగా నీవు నీ హృదయములో ఆ యొక్క ఆలోచనకు అనుగుణంగా, దేవుని యొక్క వాక్యానుసారంగా ఎంతగా నువ్వు మాట్లాడుతూ ఉంటావో, ఆ యొక్క మాటను బట్టి నీ లోపల విశ్వాసము కూడా పెరుగుచు ఆ విశ్వాసము అది కార్యరూపంలో ఎలా కనబడుతుంది అంటే, నువ్వు దేవుని సన్నిధిలోకి వస్తావు. నీ అవసరాలు ఏమైనప్పటికీ కూడా నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుణ్ణి అడుగుతావు. నువ్వు దేవుణ్ణి అడుగుతావు అంటే ప్రార్థన చేస్తావు. అయ్యా, నా జీవితంలో ఈ అవసరం ఉంటా ఉంది, ఈ రోగంలో నుంచి నాకు స్వస్థత నాకు అవసరంగా ఉంటా ఉంది. ప్రభువా, నాకు స్వస్థత దయచేయండి, నాకు అద్భుతము దయచేయండి, నీవే కదా స్వస్థపరిచే దేవుడువు అని దేవుని సన్నిధిలోకి మనము రావాలి. ఎలాగైతే శతాధిపతి వచ్చి ఉన్నాడో మనము కూడా దేవుని సన్నిధిలోకి రావాలి. 7వ వచనంలో యేసు, నేను వచ్చి వాణ్ణి స్వస్థపరచుదనని అతనితో చెప్పగా, చూసారా,
శతాధిపతి ఏదైతే అడిగాడో, యేసయ్యా నా ఇంట్లో నా సేవకుడు ఈ పక్షవాయువుతో, ఈ రోగముతో ఇబ్బంది పడుచు, బాధపడుచు, ఇక ఏ పని చేసుకోలేకుండా, ఇక తన భవిష్యత్తే లేదనుకుంటూ నిరీక్షణ లేనివాడుగా ఒక నిస్సహాయ స్థితిలో పడి ఉన్నాడయ్యా, నువ్వు స్వస్థపరుస్తావా అని అడుగుతూ ఉంటే యేసుప్రభు ఏమన్నారండి? దేవాతి దేవుని యొక్క హృదయాన్ని యేసయ్య నోట ద్వారా వచ్చే మాటల ద్వారా అక్కడ చూపిస్తూ ఉన్నాడు. దేవాతి దేవుని యొక్క హృదయం ఏమిటి అంటే, ప్రతి మానవుని యొక్క అవసరము తీర్చబడాలి, ఆ మానవుని యొక్క బాధ పోవాలి, నిరీక్షణ మళ్ళీ రావాలి, నా జీవితంలో రేపు ఇంకా దీవెన ఉంటుంది అని నమ్మాలి, దేవుని యొక్క కార్యాలు చూడాలి, దేవుని యొక్క స్వస్థత హస్తము అతని మీద రావాలి, దేవుడు అతన్ని స్వస్థపరచాలి అన్నది దేవుని యొక్క హృదయమై, దేవుని యొక్క చిత్తమై ఉంటా ఉంది. 8వ వచనంలో ఆ శతాధిపతి ఏమన్నాడు? ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. శతాధిపతి నోట ద్వారా వచ్చిన మాటలు, ఈ అన్యుడు ద్వారా వచ్చిన మాటలు. యేసయ్య, నీ నోట ద్వారా వచ్చే మాట అది జీవము కలిగిన మాట, అది శక్తితో నింపబడిన మాట. నీ స్వరములోనే ఆ పునరుద్ధానపు శక్తి ఉన్నది. నరాలు నశించిపోయాయి ఆ యొక్క పక్షవాయువుతో ఇబ్బంది పడుతున్న ఆ యొక్క వ్యక్తి జీవితంలో. ఒక స్ట్రోక్ అంటే ఇక చేతులు ఇక పైకి లేవలేవు, కాళ్ళు పైకి లేవలేవు. అది ఇక ఏ డాక్టర్ కూడా ఆ యొక్క చేతిని మళ్ళీ ఒక నార్మల్గా దాన్ని తీసుకురాలేడు. ఆ కాలుని మళ్ళీ అది పని చేయగలిగిన ఒక అవయవంగా, ఒక పని చేయగలిగిన ఒక కాలుగా ఆ డాక్టర్ తీసుకురాలేడు. కానీ యేసు ప్రభు యొక్క మాట చూసారా? యేసు ప్రభు నోట నుండి వచ్చే మాట విన్నారా? ఆ మాటే అసాధ్యాన్ని సాధ్యంగా మారుస్తుంది. ఈ శతాధిపతి యేసు ప్రభు నోట నుండి వచ్చే మాట మీద ఆధారపడ్డాడు. అంటే దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడ్డాడు, దేవుని యొక్క మాట మీద ఆధారపడ్డాడు. దేవుని యొక్క మాట చాలు, ఎలాంటి పరిస్థితి అయినా సరే అది మారుతుంది అని నమ్మాడు. అదేనండి గొప్ప విశ్వాసము. మన కళ్ళు పరిస్థితుల మీద ఉండకుండా, మన కన్నులు మన చుట్టూ జరుగుతున్న విషయాల మీద ఉండకుండా, మన కన్నులు మన శరీరంలో వచ్చిన ఈ రోగము మీద కూడా ఉండకుండా, అది చాలా కష్టతరమైన విషయము, అది మనకు సాధ్యం కాదు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయము చేస్తాడు, దేవాతి దేవుడు మనకి సహాయం చేస్తాడు, ఆయన కృప మన మీద ఉంచుతాడు, ఆయన హస్తము మన మీదకి తప్పకుండా వస్తుంది. దేవుని మాట మీద ఆధారపడుతూ ఉన్నావా? అయితే నువ్వు తప్పక స్వస్థపరచబడతావు. ఇక్కడ శతాధిపతి ఎలాగైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడో, యేసు ఎవరో తెలుసుకొని, 2 తన అవసరాన్ని ఎలాగా యేసు ప్రభువు చెప్పాడో అంటే ప్రార్థన చేశాడో, 3 దేవుని మాట మీద ఆధారపడ్డాడో అంటే విశ్వాసము దేవుని యొక్క మాట మీద ఉంచుతూ ఉన్నాడు. ఈ 3 విషయాలను బట్టి శతాధిపతి తన ఇంటిలో ఉన్న తన సేవకుని యొక్క శరీరంలో దేవుని యొక్క కార్యము, శక్తివంతమైన కార్యము చూడడానికి మార్గాలు తెరవబడ్డాయి. అందుకనే ఈ వాక్య భాగంలో, ఈ అధ్యాయంలో మనం 13వ వచనం చూస్తాం. అంతట యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. అదే సమయంలో ఎప్పుడైతే యేసు ప్రభు తన నోట ద్వారా మాట్లాడిన మాట, అదే గడియ, అదే సమయంలో శతాధిపతి యొక్క ఇంటిలో ఉన్న దాసుడు స్వస్థత పొందెను. ఎంత గొప్ప విషయమో కదా! గొప్ప విశ్వాసము, గొప్ప అద్భుతము. నీ విశ్వాసం యొక్క పరిమాణము అది పెరుగుతూ ఉంటే, అంటే దేవుని యొక్క మాటలు మనం వింటూ 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 ఉండగా మన హృదయాల్లో విశ్వాసము కూడా పెరుగుతూ ఉంటుంది.
అందుకనే మనం దేవుని సన్నిధిని మనము విడువము. దేవుని యొక్క అద్భుత కార్యము మన జీవితంలో జరిగేంత వరకు మనము దేవుని యొక్క సన్నిధిని మనం విడువము. దేవుని యొక్క మాట వినిన తరువాత ఆ మాటను చేత పట్టుకుని, యేసయ్యా నువ్వు ఈ మాట మాట్లాడావయ్యా, ఈ మాటను బట్టి నా శరీరంలో ఉన్న ఈ రోగము పోవునుగాక, ఈ శరీరంలో ఉన్న రోగము పోవునుగాక, నా పాపము తొలగింపబడునుగాక, ఈ రోగము పోవునుగాక, అయ్యా నా పాపము క్షమింపబడునుగాక, ఈ రోగము పోవునుగాక, అపవాది శక్తులు, ఈ రోగాన్ని తీసుకొచ్చిన అపవాది శక్తులు పోవునుగాక, అసాధ్యం సాధ్యపరిచే దేవా, నీ మీదే నా నమ్మకం, నీ మీదే నా ఆధారం, నీవే నా ఆశ్రయమయ్యా, నీవే నా ఆశ్రయ దుర్గము యేసయ్యా అని మన అవసరాలు తీర్చబడే దేవుని సన్నిధిలోకి మనము రావాలి. శతాధిపతి దేవుని సన్నిధిలోకి వచ్చాడు. శతాధిపతి ప్రార్థన చేశాడు. శతాధిపతి దేవుని మాట మీద ఆధారపడ్డాడు. శతాధిపతి ఇంటిలో దేవుని యొక్క అద్భుత కార్యము జరిగింది. నీ ఇంటిలో ఉన్నవారు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నీ ప్రార్థన వలన నీ ఇంటిలో ఉన్న వారికి అద్భుత కార్యము జరుగునుగాక. నువ్వు దేవుని దగ్గరికి వస్తూ ఉన్నావా? అయితే నీ ఇంటిలో అద్భుత కార్యము జరుగుతుంది. నువ్వు దేవుని మీద నమ్మకంగా ఉంటూ ఉన్నావా? దేవుని మాట మీద నువ్వు నమ్ముతూ ఉన్నావా? నీ ఇంటిలో అద్భుత కార్యం జరుగుతుంది. నువ్వు ప్రార్థన చేసేవారిగా ఉన్నావా? నీ ఇంటిలో అద్భుత కార్యం జరుగుతుంది. నీ ఇంటిలో ఉన్నవారు ఒకవేళ దేవుని నమ్ముకోపోయినా సరే, నువ్వు నమ్ముకున్నావు కాబట్టి, నువ్వు దేవుని సన్నిధిలోకి వస్తూ ఉన్నావు కాబట్టి, నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు కాబట్టి, నీ ఇంటిలో ఉన్న వారి మీద దేవుని యొక్క కనుదృష్టి ఉంటుంది. వారి మీద దేవుని యొక్క వాక్కు పనిచేస్తూ ఉంటుంది. శతాధిపతి దేవుని నమ్ముకున్నాడు. తన ఇంటిలో దేవుడు గొప్ప కార్యము చేశాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మా ఇంటిలో ప్రభువా గొప్ప కార్యాలు జరగడానికి నేను నీ సన్నిధిలోకి వస్తూ ఉన్నానయ్యా. మా ఇంట్లో ఉన్నవారు మిమ్మల్ని నమ్ముకోవట్లేదు, మీరంటే ఇష్టం లేదు అంటున్నారయ్యా. మా ఇంట్లో ఉన్నవారు నిస్సహాయ స్థితుల్లో ఉన్నారు. వారు నైనా బంధకాల్లో ఉన్నారు. అపవాది శక్తి యొక్క కార్యకలాపాల్లో ఉన్నారయ్యా. లోకానుసారంగా జీవిస్తూ ఉన్నారు. ఏం చేయాలి నాయనా? నేనేం చేయలేను, కానీ నేను ఒక్కటి చేస్తానయ్యా. నేను నీ సన్నిధిలోకి వస్తాను. నీ నామం బట్టి నేను ప్రార్థన చేస్తాను. మీరెవరో నేను తెలుసుకుంటూ ప్రభువా విశ్వాసంలో నేను ప్రార్థన చేస్తాను. అయ్యా మిమ్మల్ని నేను నమ్ముతూ ఉంటాను. అయ్యా మీరు మా జీవితాల్లో, మా కుటుంబాల్లో గొప్ప కార్యము చేసే దేవుడివి. నాకు వాగ్దానాన్ని ఇచ్చావు కదా, ఆ వాగ్దానాన్ని చేతబట్టుకొని, నీ నోటి ద్వారా వచ్చే మాటల్ని చేతబట్టుకొని, అయ్యా నిన్ను మాత్రమే నమ్ముచున్న నా జీవితాన్ని సిగ్గుపరచే దేవుడు కాదు, నా తలని ప్రభువా ఎత్తే దేవుడివి. నా ప్రజల మధ్యలో, నా ఇంటిలో ప్రభువా నువ్వు నన్ను ప్రభువా ఘనపరిచే దేవుడు నాయన. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.